హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీ ముందుకి ఇంకొక రెసిపీతోని వచ్చేసాను. ఏంటనుకుంటున్నారా? అదే అండి, బేబీస్కి అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి వంటకం అన్నమాట. అది స్నాక్స్ లాగా తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు. అరే నీ అబ్బా చెప్తే నేను వెళ్ళిపోతాను. ఏంటనుకుంటున్నారా? నేను ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉంటానండి. ఎప్పుడు రొటీన్‌గా చేస్తే ఏం బావుంటుంది. సో, ఫస్ట్ ఏమేం కావాలో చెప్పేస్తాను. మఖానా కావాలి. అంటే లోటస్ సీడ్స్ అంటారు కదా! అవి. అండ్ అటుకులు కావాలి, డ్రై ఫ్రూట్స్ కావాలి. ఇది స్పెషల్లీ ఫర్ బేబీ ఫుడ్ అనమాట. కాకపోతే నేను దీంట్లో మఖానా వల్ల యూజెస్ ఏంటి? దాన్ని తినడం వల్ల మనకేంటి లాభం అనేది చెప్తాను. ఆల్రెడీ మీకు తెలిసుంటే వెల్ అండ్ గుడ్. తెలియని వాళ్ళ కోసమే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాననమాట. మఖానా అనే దాన్ని ఫాక్స్ నట్స్ అని కూడా అంటారు. మఖానా ఎందుకు యూజ్ చేస్తాం మెయిన్‌గా అంటే, అది లో క్యాలరీ, హై ప్రోటీన్ స్నాక్స్ అనమాట. చిప్స్, పకోడీ వంటివి కాకుండా ఇలా తేలిగ్గా తినేయొచ్చు ఇది మఖానా అనేది. వెయిట్ లాస్‌కి చాలా ఉపయోగపడుతుంది. ఎందువల్ల అంటే హై ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మఖానా అనేది చాలా బాగా యూజ్ అయితుంది. డైజెషన్ స్లోగా జరుగుతుంది కాబట్టి మనకి ఎక్కువ ఆకలవ్వదు. సో, ఎక్కువ సేపు ఉంటుంది. దీనికి రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ అని కూడా అంటారు ఈ ఫుడ్. మఖానాలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ప్రోటీన్ ఉంటాయి. ఇవి బోన్స్, బ్లడ్ అండ్ మజిల్స్‌కి చాలా యూజ్ అయితాయి. గుడ్ ఫర్ హార్ట్ కూడా. కొలెస్ట్రాల్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది. దీని వలన హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. డయాబెటిక్ ఫ్రెండ్లీ. లో గ్లైమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ సడన్‌గా 1 hour పెరగవు. later. యాంటీ ఏజెంట్ ప్రాపర్టీస్ కూడా చాలా ఉంటాయి. ఏంటంటే స్కిన్ గ్లో అవుతుంది. యాక్నీ ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే దాంట్లో అంత న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయన్నమాట. ఇవి కిడ్స్ అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్. జస్ట్ దీన్ని నేనైతే మా పిల్లలకి రోస్ట్ చేసి ఇచ్చేస్తాననమాట. ఎలా అంటే జస్ట్ గీలో ఫస్ట్ మఖానాన్ని రోస్ట్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ వీడియోలో చూపించినట్టు రోస్ట్ చేసేసి, కొంచెం గీ వేసేసి, లైట్‌గా ఉప్పు, కారం వేసేసి, తొందరగా మఖానా వేశారనుకోండి, అది బాగా పీల్చేసుకొని క్రిస్పీగా, టేస్టీగా అయితుంది. హెల్తీ స్నాక్ కూడా. దీంట్లో 2 రకాలు చెప్పేసాను. ఒకటి పెద్దవాళ్ళకి యూజ్ అయితుంది. ఒకటి పిల్లలకి యూజ్ అయితుంది. పిల్లలకి యూజ్ అయ్యేది చూసేయండి, ఫాలో అయిపోండి. సేమ్ రాగి జావలాగా చేసేసి పెట్టేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.